ఇందిరాగాంధీ అంటే మాకు అభిమానం, రాజీవ్ గాంధీ అంటే అభిమానం, సోనియా గాంధీ అంటే అభిమానం. ఆ అభిమానంతోనే ఓటేసి. ఇప్పుడు ఒకవేళ మీరు అనుకున్నట్టుగా అక్కడ మీకు ఎక్కడైతే కూలబెట్టారో అక్కడ ఇల్లు కట్టియకపోవడం కావచ్చు, మిమ్మల్ని ఆదుకోకపోవడం కావచ్చు, మీకు పట్టాలు ఇవ్వకపోవడం కావచ్చు, ఇవి ఒకవేళ జరగకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారమ్మా? అసలు లేదంటుండు కలెక్టర్ గారు. మీకు లేదమ్మా, ఈ ముగ్గురు మంత్రులే చెప్తుర్రు, మీకు ఇక లేదమ్మా, స్థలం లేదు, ఇక మీరు ఇక పోవాల్సిందేమ్మా, మీరు లారీలకు అప్లికేషన్ ఇచ్చినా మీకు ఇక లేదు, మీకు న్యాయం లేదమ్మా, మీకు అందరు అరువులు కాదు, మీకు ఆస్తులు ఉన్నాయి అంటారు. మాకు ఆస్తులు ఉంటే సారు మాకు కేసు వేయరు. ఎక్కడన్నా ఉన్నదనుకో, ఒక కుంట స్థలం ఉందనుకో, ఆ కుంట స్థలం తీసుకొని నువ్వు తీసుకొని మాకు ఈ స్థలం ఇయ్యి, మాకు ఆ స్థలం నువ్వు తీసుకో, నాకు ఉందన్నావు కదా, ఆ స్థలం నువ్వు తీసుకొని మా స్థలంలో మాకు ఇల్లు కట్టి. రేవంత్ రెడ్డి అన్న, మా కాడ ఒక కుంట స్థలం మేము ఉండకూడదా? మేము పేదవాళ్ళమే, ఒక కుంట స్థలం ఉండదా? ఎంత పేదవాడికైనా ఉండదా? అమ్మా నాన్న సంపాదించింది ఉండదా? అరువులుగా మీ ఎందుకు అరువులు